ఇక్కడ ఆలస్యమైంది. నేను డైరెక్ట్ గా పాయింట్కి వస్తా. 5 సంవత్సరాలు అయిపోయింది. 5 సంవత్సరాలు ఎంపీగా మీ మధ్యలో ఉన్నా, 5 సంవత్సరాలు ఆర్మూర్లో నివాసం ఏర్పాటు చేసుకున్నా, మీ ముందరనే తిరుగుతా ఉన్నా. ఎన్నడూ సైరన్ వేసుకోలే, ఎన్నడూ డంబాచారం చేయలే, కామ్గా ఒక స్కూటర్ వల్ల కూడా ఇబ్బంది పెట్టలే, ఒక్క రూపాయి అవినీతి చేయలే. భారతీయ జనతా పార్టీని పెంచడంలో నా వంతు కృషి చేసిన ఇవాళ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకి దీటుగా మన పార్లమెంట్ లో ఓట్లు వచ్చినాయి, సీట్లు వచ్చినాయి. ఆర్మూర్కి టైగర్ అప్పచెప్పిన నేను కేసీఆర్ ఏమని 5 ఏళ్ళు ఎట్లా అంటారు, నువ్వు రేవంత్ రెడ్డి ఏమన్నాడు అంటున్నావు. ఇక ఆర్మూరు గడ్డ పసుపుకి అడ్డ కాంగ్రెస్ వాళ్ళు మొదలుపెట్టిరు. మళ్ళా ఒకటే సూటిగా అడుగుతున్న ఆర్మూరు ప్రజలని, 3 వద్దులు ఉపవాస దీక్ష చేయమన్నారు నరేంద్ర మోడీ గారిని. ప్రాణ ప్రతిష్ఠ ఆయన చేతుల మీద అయోధ్యలో చేయాలని 3 వద్దులు చేయమంటే 11 రోజులు ఉపవాస దీక్ష చేసి రాముల వారిని అయోధ్యకి తీసుకొచ్చిండు, ప్రాణ ప్రతిష్ఠ చేసిండు నరేంద్ర మోడీ గారు. నేను మీడియా ముఖంగా అందరిని అడుగుతా ఉన్నా, అటువంటి నాయకుడు ఈ గడ్డ మీదకి వచ్చి పసుపు బోర్డు, జాతీయ పసుపు బోర్డు అనౌన్స్ చేసి ఆయన కేబినెట్ లో తీర్మానం పాస్ చేసి రాష్ట్రపతి ఉత్తర్వులు కూడా తీసుకొచ్చినాక ఇంకా రాజకీయం చేస్తారు కాంగ్రెస్ వాళ్ళు. ఇవాళ రేట్లు తెప్పించిన ఇప్పుడే మార్కెట్ యార్డ్కి వెళ్ళి 13,500 అమ్ముడు వేది ఇవాళ పసుపు, మన ఆర్మూరు పసుపు. గత 15 సంవత్సరాల నుంచి ఎన్నడూ లేదు ఈడ అంత రేటు. ఇలా పసుపు బోర్డు సాధించుకున్నాం. ఏమంటాడు కాంగ్రెస్ వాడు, విస్తీర్ణత తగ్గింది కాబట్టి పసుపు రేటు పెరిగింది. అరే బెవకు, విస్తీర్ణత జాతీయ స్థాయిలో పెరిగింది 1,50,000 ఎకరాలు. 2018-19 నుంచి మొదలు పెడితే 2022-23 దాకా 4 ఏళ్ల 1,50,000 ఎకరాలు పెరిగింది. తెలంగాణలో ఎందుకు తగ్గింది? తెలంగాణలో 3 రేట్లు ఎక్కువ లేబర్ ఛార్జీలు ఉన్నాయి. ఈడ తెలంగాణ ఫర్టిలైజర్ ఛార్జీలు ఎక్కువ ఉన్నాయి, నేచురల్ ఫర్టిలైజర్ ఛార్జీలు. ఇక్కడ తెలంగాణలో పసుపు పండియాలంటే 5,500 క్వింటాల్ కి పెట్టుబడి అవుతున్నది. పక్కకి మహారాష్ట్రలో 3,000 అవుతున్నది. దానికి జాతీయ కేంద్ర ప్రభుత్వం జిమ్మెదారు కాదు, రాష్ట్ర ప్రభుత్వం జిమ్మెదారి. మీ అసుంటి బడుద్దాయిలు, కేసీఆర్ లాంటి బడుద్దాయిలు ఈ రాష్ట్రాన్ని నేరింది కాబట్టి గల్ఫ్ వలసలు పెరిగినాయి. అందరూ వ్యవసాయం సొంత భూములు ఇచ్చి పెట్టుకొని గల్ఫ్లో నౌకరీలు చేసుకుంటున్నారు. ఇక్కడ అందుకనే ఛార్జీలు పెరిగినాయి. మీరు సన్నాసులు కాబట్టి, మీకు పని చేత కాదు కాబట్టి ఇవాళ పసుపు రైతులు ఇక్కడ 2,500 పెట్టుబడి ఎక్కువ ఉన్నది. 2,500 బోనస్లు నీకు ఎంత రేటు ఉంటే నీకెందుక? 13,500 ఉంటుంది, రేపు 14,000 దాటుతుంది. రేపో మాపో వచ్చే వారం 14,000 దాటుతుంది. ఏప్రిల్ కల్లా 16,000 అవుతుంది. ఇవాళ సాంగ్లీలా మన గడ్డ పసుపు 17,000 అమ్ముడు పోతున్నది. దాంతో నీకేం సంబంధం? మీ అట్లాంటి బడుద్దాలు చేయబట్టి 2,500 పెట్టుబడి ఎక్కువైతున్నది. దానికి ఏం చేస్తావు చెప్పగా అంటే అబద్ధాలు చెప్తున్నారు. దేశంలో విస్తీర్ణత పెరిగింది, పసుపుది విస్తీర్ణత పెరిగింది. నరేంద్ర మోడీ గారు ఎగుమతులు పెంచుతున్నాడు. పసుపుదే కాదు, అన్ని రకాల పంటలకి అన్ని ఏమేమైతే